తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. గురుగారు, అసలు హనుమాన్ జయంతి అంటే ఏంటి? జయంతి అనేవి ఎప్పుడు వాడతామంటే ఆయన చావే లేనటువంటి ఆయన హనుమంతుడు చిరంజీవి. ప్రత్యేకించి ఆ హనుమాన్ జయంతి రోజున చేయాల్సిన ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం అని అంటాం. ఎక్కడెక్కడ రామనామం వినబడితే అక్కడ హనుమంతుల వారు వచ్చేస్తారు. అసలు హనుమాన్ జనన కథ చెప్పాను కదమ్మా, భూమి మీద రాముడు రాకపోతున్నాడు. ధర్మాన్ని సత్యాన్ని కాపాడటానికి ఆ వైకుంఠ నారాయణుడు ఋషులు తపస్సు చేశారు. హనుమంతుడి జీవితంలో అసలు ఆయన లోకంలో ఇద్దరే అద్భుతాలు చేసినటువంటి వాళ్ళు అని ఇంద్రుడిని ప్రార్థిస్తే ఆ ఇంద్రుడు వజ్రాయుధంతో కొడతాడు హనుమంతుల వారిని, నేల మీద పడతాడు. గురుగారు, హనుమాన్ చాలీసా యొక్క విశిష్టత ఏంటి? ఏంటంటే చాలీస అంటేనే హనుమంతుల వాడు. దానికి ఆదర్శంగా ఇప్పుడు ప్రతి దేవతకు ఒక్కొక్క చాలీస తీశారు. హనుమాన్ చాలీస ఎంత గొప్పదంటే ఈ భూమి మీద పుట్టినటువంటి మనిషికి. గురువుగారు, హనుమంతుల వారి గురించి ఒక పాట మీ నోటి ద్వారా. పూలు నిండిన పొలములందున నాగేటి చాలున జననమల్దిన. నమస్కారం, వెల్కమ్ టు బిఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు హనుమత్ ఉపాసకులు ఎంఎస్ రామారావు గారి మనవడు ఎంఎస్ శ్రీనివాస్ గారు. వారిని అడిగి అసలు హనుమాన్ జయంతి యొక్క విశిష్టత, హనుమాన్ చాలీస యొక్క విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, అసలు హనుమాన్ జయంతి అంటే ఏంటి? అసలు హనుమాన్ జయంతి యొక్క ప్రత్యేకత ఏంటి? హనుమాన్ జయంతి అంటే శ్రీరామనవమి తర్వాత వచ్చేటటువంటిది. చైత్ర మాసంలోనేమో రాముడు పుట్టాడు, చైత్ర నవమి నాడు. హనుమంతుడు పుట్టింది వైశాఖ మాసం, పురాభద్ర నక్షత్రంలో ఆయన వస్తాడనమాట. సో చెప్పాలంటే రాముడు అవతారానికంటే ముందరే ఈ వానరులంతా పుట్టారు. రాముడి గురించి వాళ్ళంతా ముందరే పుట్టారు. ఈ యుద్ధం ఇవన్నీ జరుగుతాయి. వాళ్ళందరికీ రాముడి యొక్క సేవకుల కింద ఒక్కొక్క వానరుడు ఒక్కొక్క దేవత రూపంలోంచి, ఇంద్రుడి దగ్గర నుంచి ఒకళ్ళు, చంద్రుడి దగ్గర నుంచి ఒకళ్ళు, సూర్యుడి దగ్గర నుంచి, అలాగే వాయుపుత్రుడు హనుమంతుడు అనమాట. వాయుదేవుడి యొక్క శక్తితోటి హనుమంతుడు పుట్టినటువంటిది పూర్వాభాద్ర నక్షత్రంలో కౌండిన్యస గోత్రం అయింది. ఇప్పుడు వస్తుందన్నమాట మే 22వ తారీఖు ఆయన హనుమంతుడు పుట్టినటువంటి రోజు. అందుకని అందులో పాటలో కూడా వస్తుంది, పూర్వాభాద్ర నక్షత్రాయ అని వస్తాం, ఆంజనేయాయ మంగళం అని. హనుమంతుడు వారు పుట్టిన వైశాఖ మాసంలో పుట్టారు. ఇది అసలైనటువంటి హనుమత్ జయంతి. అసలు జయంతి అని కూడా మనం అనకూడదు, తప్పది. జయంతి అనేవి ఎప్పుడు వాడతామంటే చనిపోయిన వాళ్ళ పుట్టినరోజు జయంతి, చనిపోయిన రోజు వర్ధంతి అనమాట. హనుమత్ జయంతి అని వాడకూడదు అసలు. మనం అంతా అలవాటు అయిపోయింది హనుమత్ జయంతి అని. ఆయన చావే లేనటువంటి ఆయన హనుమంతుడు చిరంజీవి. ఆయనకి జన్మదినోత్సవ వేడుకలు అనుకోవచ్చు, వైభవోత్సవం అనుకోవచ్చు. హనుమంతుడు వైభవోత్సవం, కాలం మారింది కానీ ఆయన ఉన్నారు కదా, కనుక హనుమంతుడు వైభవోత్సవం అని వాడుకోవచ్చు, హనుమంతు ఉత్సవం అని వాడుకోవచ్చు. చాలామందికి అనుమానం వస్తుంది, నవరాత్రుల్లో కూడా హనుమత్ జయంతి అవుతూ ఉంటుంది. కానీ అప్పుడు ఏంటంటే ఇదివరకు హనుమత్ జయంతి ఇంత విశేషంగా చేసేవారు కాదు. ఆ రాముడి యొక్క నవరాత్రుల్లోనే హనుమంతుడు వాహనం కూడా ఒకటి చేసి ఆ రోజు హనుమంతుడు ఉత్సవం చేసి ఆయన హనుమత్ జయంతి అని చేసేసేవారు. కానీ రియల్గా వచ్చేటటువంటి హనుమత్ జయంతి అంటే వైశాఖ మాసంలో మనం పుట్టినటువంటిది ఇదే అనమాట. దశమి నాడు పుట్టాడనమాట, అది హనుమత్ జయంతి. ప్రత్యేకించి హనుమంత్ జయంతి రోజున, ఆ హనుమాన్ జయంతి రోజున చేయాల్సిన పూజలు కావచ్చు, ఏమైనా సెపరేట్గా అంటే ప్రత్యేకించి ఏమైనా చేయాల్సినవి ఉన్నాయంటారా? హనుమత్ జయంతి నాడు ఆయన విశేష ఆరాధన. హనుమంతుడు అంటేనే చాలీసాతోటి ఆయన కొలుస్తూ ఉంటాం మనం. అందుకని ఈ హనుమత్ జయంతి నాడు మనం అని అంటున్నాం. ఈ హనుమత్ జయంతి నాడు ఏంటంటే ఆ వైభవోత్సవం నాడు మనకంతా విశేషంగా ఆయనకి అభిషేకం చేసి ఆకు పూజలతోటి, చాలా దేవాలయాల్లో 1,00,000 తమలపాకులతోటి ఆకుపూజ, వడమాల, అప్పాలతోటి నివేదన,
తర్వాత హనుమాన్ చాలీస, అఖండ రామ నామంతోటి భజన, ఇవి చేయటం వల్ల హనుమంతుడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం అని అంటాం. ఎక్కడెక్కడ రామనామం వినబడితే అక్కడ హనుమంతుల వారు వచ్చేస్తారు. హనుమంతుల వారికి ఎంత గొప్పగా చేసామంటే ఆయనకి ఏం పెద్ద పట్టింపు ఉండదు. ఆయన చిరంజీవి, అన్నిటినీ జయించినటువంటి వాడు, నవవ్యాకరణ పండితుడు, మహాపండితుడు, మహాభక్తుడు. ఆయనకి కావాల్సింది ఏంటంటే ఎక్కడ రామస్మరణ జరిగితే అక్కడికి వచ్చేస్తాడు అంతే. ఎంత గొప్పగా రామస్మరణ చేస్తే ఆ రోజు హనుమంతుడు అంత గొప్పగా ఆనందిస్తాడు, అనుగ్రహిస్తాడు. అందుకనే ఆ రోజు విశేషంగా హనుమంతుడి యొక్క ఆరాధన రోజు మనమంతా కూడా హనుమాన్ చాలీస పారాయణం చేస్తాం. భక్తులంతా ఆయన కొలుస్తున్నాం కాబట్టి మనమంతా కూడా ఆయన భజనలు చేసుకుంటూ హనుమాన్ చాలీస చేస్తూ 1,00,000 తమలపాకుల పూజ, వడమాల ఆయనకు విశేషంగా వేస్తారు, అప్పాలమాల వేస్తారు. ఇవన్నీ కూడా విశేషంగా చేస్తే ఆయన ఆనందిస్తాడు తమలపాకులతోటి. అందుకని విశేష ఆరాధన ఆ రోజు. మంగళవారం, శనివారం నిత్య ఆరాధన ఉంటుంది. విశేష ఆరాధన సామూహికంగా పెద్ద ఎత్తున మనం చేసుకుంటాం. అదొక ఆనవాయితీ. హనుమంతుడు అంటేనే వడమాల, ఆకుపూజ, అప్పాలు నివేదన, అలా అన్నమాట. అసలు హనుమాన్ జనన కథ ఏంటి? చెప్పాను కదమ్మా, భూమి మీద రాముడు రాకపోతున్నాడు. పరమాత్ముడైనటువంటి ఆ నారాయణుడు 4 రూపాల్లో శంఖచక్ర గదాధారుడైనటువంటి శ్రీమన్నారాయణుడు భూమి మీద ఉండేటటువంటి రాక్షసత్వాన్ని నిర్మూలించి ధర్మాన్ని, సత్యాన్ని కాపాడటానికి ఆ వైకుంఠ నారాయణుడు ఋషులు తపస్సు చేశారు. ఆ తపస్సుకు అనుగుణంగా భూలోకంలోనేమో మరి దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తుంటే వీళ్ళంతా వెళ్ళి నారాయణని ప్రార్థిస్తారు. రావణాసుడు పెట్టేటటువంటి బాధలు మేము భరించలేకపోతున్నాం, ఇప్పుడైనా సరైన సమయం వచ్చేసింది, మీరు వచ్చి ఇక్కడ భూమి మీద అవతరించినట్లయితే మీ ద్వారా రావణ వధ జరుగుతుంది అనేటప్పటికీ రావణాసుడు వధించడానికి నారాయణుడు భూమి మీద వచ్చే సమయానికంటే ముందరే, రాముడు పుట్టుక ముందరే ఈ వాలి, సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు వీళ్ళందరూ ఒక్కొక్క దేవతా రూపంలోంచి పుట్టుకొచ్చారనమాట. వాళ్ళ రూపంలో అంటే వీళ్ళంతా కూడా రామ సేవకుల కింద వచ్చారు. ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే నారాయణుడేమో లోకాన్ని రక్షిస్తూ ఉంటాడు, రుద్రుడేమో లోకాన్ని అంతా కూడా తనలో ధరిస్తూ ఉంటాడు. మనకు పురాణాలు అంటే త్రిమూర్తుల్లో బ్రహ్మ సృష్టికర్త, తర్వాత విష్ణు ఈయన పరిపాలకుడు, లయకర్త ఏమో రుద్రుడు, అంతే కదమ్మా. కనుక ఈ శివుడు యొక్క భక్తులంతా కూడా రకరకాల విపరీతమైన కోరికలు కోరుకుంటూ ఉంటే దానివల్ల లోకానికి ప్రళయాలు పుట్టుకొస్తూ ఉంటే వాటిలన్నిటినీ నాశనం చేయడానికి మళ్ళీ నారాయణుడు అనేక అవతారాలు ఎత్తి వస్తున్నాడు. దాని భాగంగా చాలా ముఖ్యమైనటువంటి అవతారం రామ అవతారం. అప్పుడు ఈశ్వరుడే అంటాడు, త్రేతాయుగంలో రావణాసుడు పెట్టేటటువంటి బాధల గురించి నువ్వు నారాయణుడి కింద వస్తావు, అప్పుడు నీ ఒక్కడి వల్ల కాదు, నేను కూడా నీకు సహాయకుడి కింద ఉండాలి, అందుకనే నేను వానర రూపంలో వస్తాను నీకు అని. అందుకే హనుమంతులు అని రుద్రాంశ సంభూతుడు అని అంటారు. 14 రుద్రుల యొక్క శక్తి ఎంత ఉంటుందో ఒక హనుమంతుడిని అంత ఉంటుంది. ఒక శివుణ్ణే మనం కొలిస్తే అఖండమైన తేజస్సుతోటి ఆయనకు తిరుగులేనటువంటి వాడు. అటువంటి 14 రుద్రులు కలిస్తే ఎంత శక్తి ఉంటుందో అంత శక్తితోటి హనుమంతుల వారు పుట్టారు. కేసరి అంజనీదేవికి వాయుదేవుడి యొక్క అనుగ్రహంతో ఆ శివుడి యొక్క తేజస్సుని అంతా కూడా వాయుదేవుడు భరిస్తూ అంజనీ గర్భంలోకి వదిలిపెడతాడు. అందుకని అంజనీ గర్భంలో వచ్చినటువంటి వాడు వాయుపుత్రుడయ్యాడు. కేసరి తండ్రి హనుమంతుడు, హనుమంతుల వారి యొక్క తండ్రి కేసరి వాయుపుత్రుడు. ఎందుకంటే వాయుదేవుడి యొక్క అనుగ్రహంతో కలిగారు వీళ్ళిద్దరూ. వాయుదేవుడిని తపస్సు చేస్తారు, మాకు నీ అంత బలమైనటువంటి కుమారుడు నాకు కావాలని. అటువంటి రుద్రుడు వస్తున్నాడు. ఆ రుద్రుడి యొక్క అంశని ఎలా తీసుకురావాలి, వాయుదేవుడు భరించి ఆ వాయుదేవుడు అంజనీదేవి గర్భంలో వదిలిపెడతాడనమాట. అందుకని హనుమంతుడి యొక్క జన్మ విశేషం. వాయుపుత్రుడు అంత గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. హనుమంతుడి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు ఏంటంటారు? అసలు ఆయన లోకంలో 2 అద్భుతాలు చేసినటువంటి వాళ్ళమ్మ. ఒకళ్ళు కృష్ణ పరమాత్ముడు, ఇంకోళ్ళు హనుమంతుడు. పుట్టుకతోటే అద్భుతాలు చేసినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చాడు లేదో సూర్యమండలంకి వెళ్ళిపోయాడు ఆయన, ఏదో మామిడి పండు అని మింగేయటానికి వెళ్ళిపోయాడు. అది హనుమంతుల వారి యొక్క బలం. సూర్యమండలం దగ్గరికి వెళ్ళటానికి ఎవరు సాహసం చేయలేరు, ఆ వేడికి తట్టుకోలేరు, భస్మం అయిపోతారు. సూర్యమండలంలోకి వెళ్ళిపోతుంటే ఆ సూర్యదేవుడు కూడా భయపడిపోతున్నాడు, ఈ వానరోత్తముడు వచ్చేస్తున్నాడు నన్ను మింగేయటానికి అని ఇంద్రుడిని ప్రార్థిస్తే ఆ ఇంద్రుడు వజ్రాయుధంతో కొడతాడు హనుమంతుల వారిని.
నేల మీద పడతాడు, దవడ మీద తగులుతుంది. అందుకని ఆయనకి హనుమంతుడు అని పేరు వచ్చింది. వాచిన దవడ కలిగినటువంటి వాడు హను అంటే దవడ వాచినటువంటి వాడు కాబట్టి హనుమంతుడు లోపలికి పోయి వాచుతుంది అనమాట. అందుకని ఆయన హనుమంతుడు అని పిలుస్తారు. ఎప్పుడైతే హనుమంతుడు ఈ వజ్రాయుధంతో భూమి మీద పడిపోతాడో, మూర్చపోతాడో, వాయుదేవుడికి ఆగ్రహం కలుగుతుంది. వాయువు స్తంభిస్తే ప్రాణం అంతా వాయువు లేకపోతే ప్రాణకోటి బతుకుతుందా? ప్రళయం వచ్చేస్తుంది. అప్పుడు దేవతలంతా వచ్చి వాయుదేవుడిని ప్రార్థిస్తారు, శాంతింపజేస్తారు. నాయనా నువ్వు ఇలా ఆగ్రహించక, హనుమంతుల వారికి గొప్ప గొప్ప వరాలు ఇచ్చేస్తున్నాం, ఇంకా ఆయనకి ఏ యంత్రము మంత్రము తంత్రము ఏది ఆయన ఏమీ చేయలేదు. అటువంటి అఖండమైన బలం కలిగినటువంటి వాడు అవుతాడని వాయుపుత్రుడైనటువంటి హనుమంతుల వారికి అంత బలాన్ని వచ్చింది, అన్ని వరాలు వచ్చాయి. ఇంకా ఆయన సాధించింది మామూలుది కాదు. శతయోజనాలు ఆయన ఎక్కడుంటే రామ సుగ్రీవుల మైత్రిని, అసలు హనుమంతుల వారు పొగడ్తలే అద్భుతంగా ఉంటాయి. జై హనుమంత జ్ఞానగుణవందిత జై పండిత త్రిలోక పూజిత అన్నారు. హనుమంతుల వారు అంటే మహామేధావి పండితుడు. ఆయనంత గొప్ప భక్తుడు లేడు, ఆయనంత గొప్ప జ్ఞాని లేడు, ఆయనంత గొప్ప వీరుడు లేడు, ఆయనంత గొప్ప శక్తిమంతుడు లేడు, ఆయనంత గొప్ప నాయకుడు లేడు. అందరినీ రక్షించడంలో, అందరికీ ధైర్యాన్ని కలిగించడంలో, అందరికీ అభయాన్ని కలిగించడంలో ఆయనకి మించినటువంటి వాడు లేడు. ఎవరెవరు కష్టాలు తీర్చాడు ఆయన? సుగ్రీవుడి కష్టాలు తీర్చాడు, రాముడి కష్టాలు తీర్చాడు, సీతమ్మ వారి కష్టాలు తీర్చాడు, వానరులు కోట్ల కొలది వానరుల కష్టాలు తీర్చాడు. సామాన్యుడు కాదు. అది హనుమంతుల వారి యొక్క గొప్పతనం. అంత బలం కలిగినటువంటి వాడు, అంత తేజస్సు కలిగినటువంటి వాడు, అంత బుద్ధి కలిగినటువంటి వాడు కూడా నిగర్వి అయి ఆయనకి అస్సలు గర్వం ఉండదు. అలాగే మహాభక్తుడు, మహాపండితుడు, గొప్ప గాయకుడు. అట్లాంటి వాడు హనుమంతుడు. ఏ రూపంలో ఏ కోణంలో చేసినా లోకంలో హనుమంతులకు మించినటువంటి బలమైనటువంటి వాడు కానీ, గుణవంతుడు కానీ, సద్గుణవంతుడు కానీ, తేజవంతుడు కానీ, వాయు వేగంతో దూసుకుపోయేటటువంటి వాడు కానీ, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంత పరిమితితో మాట్లాడాలి, ఏ పదాలతో మాట్లాడాలి, ఏ పని ఎలా చేయాలి, ఏ పనికి ఎంత బలాన్ని ఉపయోగించాలి, ఆయనకి తెలిసినంత ఈ లోకంలో ఎవ్వరికీ లేదు. మొత్తం లోకంలో ముక్కోటి దేవతలకి అందరు కూడా ఆరాధ్యుడైనే, ఆదర్శవంతుడైనే, కలియుగంలో కాబోయే బ్రహ్మ కూడా ఆయనే. అందుకనే ఆయన ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకు అంటారు. హనుమంతుడిని పూజ చేస్తే త్రిమూర్తులను పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది. హనుమంతుడు లేని దేవాలయం లేదు, హనుమంతుడు లేని ప్రార్థనా మందిరం ఉండదు, హనుమంతుడు భజన లేనిది ఏ భజన ఉండదు. మీరు ఏ భజన అయినా చేయండి, చిట్ట చివరికి హనుమంతుడు స్మరణ చేయాల్సిందే. అంత గొప్ప శక్తి. మీరు అటు వైకుంఠానికి వెళ్ళినా, అంటే భూలోక వైకుంఠం తిరుమల క్షేత్రానికి వెళ్తే ఆలయానికి ముందర కనపడే దేవాలయం ఏముందండి? హనుమంతుల వారి దేవాలయం. ఇంకా ఏ దేవతలనైనా ఏ దేవుళ్ళైనా కిందను దర్శించుకోవాలి, లేకపోతే అటు ఇటు తిరగాలి. కానీ అభిముఖంగా ఉండే భక్తుడు ఎవరు కనపడ్డాడు మనకి? బలవంతుడైన భక్తుడు హనుమంతుడు. ఆ క్షేత్రాన్ని అంతా కూడా ఆయన రక్షిస్తున్నాడు. కింద నుంచి వెళ్తుంటే అక్కడ కనబడతాడు, మళ్ళీ కిందకి వెళ్ళేటప్పుడు పెద్ద రూపంలో విరాట్ రూపంలో కనబడతాడు, భక్తులను అనుగ్రహిస్తాడు. సో ఎక్కడ భక్తులు ఉంటారో అక్కడ హనుమంతుడు ఉంటాడు, ఎక్కడ భక్తులు ఉంటాడో భగవంతుడే ఆయన అనుగ్రహిస్తాడు. భక్తులకి ఆదర్శమైనటువంటి భక్తుడు ఆయన. భగవంతుడిలా కొలిచేటటువంటి గొప్ప భగవంతుడి రూపం ఆయన. సూర్య తేజస్సు, సూర్యుడి దగ్గర నుంచి శిష్యరికం చేసి ఒకే రోజు 4 వేదాలు నేర్చుకున్నటువంటి వాడు, 64 కళల్లో ఆరితేరినటువంటి వాడు హనుమంతుల వారు. నాన్ ఋగ్వేదో వినీతస్య నా యజుర్వేదో ధారణ అన్నట్టు ఆయన మాట్లాడుతుంటే ఎంత గొప్పగా మాట్లాడతాడు. వినే కొద్దీ వినాలనిపిస్తుందంట. అది హనుమంతుల వారిది. అమ్మవారే అన్నారు ఈ మాట, ఓ హనుమంత నిన్ను గనినంత నాలో కలిగే ప్రశాంతత కొంత అని ఎంత గొప్పగా ఆ తల్లి అంటుందో. యాక్చువల్లీ ఇప్పుడున్న చిన్నపిల్లలకు కానీ ఎక్కువగా హనుమంతులను అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఏదైనా సరే ఇప్పుడున్న పిల్లలు ఏం చూసి నేర్చుకుని ఎదగాలంటే హనుమంతుడు అంటే ఇష్టమని బాగా తెలుస్తుంది. కానీ ఆయన చేసే పనులు కావచ్చు, మాట్లాడే తీరు కావచ్చు, నెమ్మదిగా ఉండడం కావచ్చు, ఏమేమి మాట్లాడాలి, ఎలా ఉండాలన్న తీరు ఇంకా తెలియదు పిల్లలకి. పిల్లలు స్టార్టింగ్ నుంచి అలాంటి నేర్చుకోవడం వల్ల ఒక భవిష్యత్తు ఉంటుందని అందరికీ తెలిసినా ఎలా చెప్పాలో అర్థం కాదు. సో అది కొంత వివరిస్తా. అది ఏమీ లేదమ్మా, పెద్దగా చెప్పక్కర్లేదు. హనుమంతుడు స్మరణతోటి అన్నీ వచ్చేస్తాయి. మనం ఏది ఆలోచిస్తూ ఉంటే దాని మీదే మనకు దృష్టి కలుగుతుంది. ఏ పని చేస్తుంటే దాని మీద మనకు అనుభవం కలుగుతుంది. దానిలో మెలకులు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. అంతే కదమ్మా.
ఇప్పుడు మీరే కొత్తగా వంట వండటం మొదలుపెట్టారు. ఫస్ట్ ఒక రకంగా ఉంటుంది, రెండో రోజు ఒక రకంగా, మూడో రోజు ఒక రకంగా, కొద్ది రోజుల తర్వాత దాని మీద మీకు పరిపూర్ణమైన పట్టు వస్తుంది. అప్పుడు మీరు ఎంతమందినైనా సునాయాసంగా ఇలాగ చేయండి ఇలా చేయండి అని చెప్తారు. మీరు వాసన బట్టే చెప్పేస్తారు. హనుమంతుడు తత్వం కూడా అదే. మనం ఏం పెద్ద పెద్ద హనుమంతుడి దగ్గర వచ్చే పెద్ద పెద్ద ఆరాధనలు, యజ్ఞాలు, యాగాలు అవసరం లేదు. ఆయన చాలా సూక్ష్మ రూపంలో మన అనుగ్రహించేస్తూ ఉంటాడు. దానికి ముఖ్యం ఏంటంటే హనుమాన్ చాలీసా ఒక్కటి పిల్లలకి నేర్పితే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతం ఆజాడ్యం వాక్పటు హనుమ స్మరణాత్ భవేత్ అంటారు. హనుమంతుడిని స్మరిస్తే బుద్ధి వస్తుంది, బలం వస్తుంది, యశస్సు వస్తుంది, కీర్తి వస్తుంది, ధైర్యం వస్తుంది, ధనం వస్తుంది, విజయం వస్తుంది. అంటే ఏది రాదో అడగండి, హనుమంతుని పూజ చేస్తే ఏది రాదు. పిల్లలే అక్కర్లేదమ్మా. హనుమంతుని పూజ చేయడానికి మనకి 4 దశలు ఉంటాయి: బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం. ఎవరు కొలిచినా వాళ్ళకి వాళ్ళ వయసుకు తగ్గట్టు వాళ్ళకి హనుమంతుడు అనుగ్రహిస్తారు. చిన్న చిన్న పిల్లలకి నేర్పండి. పాలు తాగే పసిపిల్లలకి ఆంజనేయాయ నమః, ఆంజనేయాయ నమః అని జో కొడుతూ ఉండండి, ఆరోగ్యం వచ్చేస్తూ ఉంటుంది, గొప్ప బలం వస్తుంది. అది ఉపాసన మంత్రం. ఆంజనేయాయ నమః పిల్లల దగ్గర చెప్తూ ఉంటే ఏ చెవుల్లో పడితే అది హృదయంలోకి వెళ్తుంది. మంచి మాటలు హృదయంలోకి వెళ్తే బలంగా ఎదుగుతాం. అదే మనం ఏదో చెడ్డ మాటలు వాళ్ళ ముందరే మనం తిట్టుకుంటే వాళ్ళకి మనసులో అవే వెళ్తుంటాయి. అందుకే పిల్లల దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు మన కోపాన్ని అవన్నీ వాళ్ళ దగ్గర ప్రదర్శించకూడదు. అవి ప్రదర్శించుకున్నప్పుడు పిల్లలు మంచివి నేర్చుకుంటారు. అలాగే మనం కూడా ఉదయం లేవగానే దేవుడి దగ్గర దండం పెట్టుకుని నాయనరా ఇలా కూర్చొని నేర్పాలి. కొన్ని చూస్తే వస్తాయి, కొన్ని చేస్తే వస్తాయి. చేసే కొద్దే మనకి దాంట్లో అలవాటు అవుతుంది, బలం పెరుగుతుంది. అలాగా పిల్లలకి అది నేర్పటం. స్కూల్కి వెళ్ళే పిల్లలకి హనుమాన్ నాయన లేచావు కదా, హనుమాన్ చాలీసా ఒక్కటి చదివేళ్ళు అని హనుమాన్ చాలీసా చదివించి పంపించాం అనుకోండి. హనుమాన్ చాలీసా చదివితే లోకంలో ఉన్న వేదము, తర్వాత బలము, సంపూర్ణ రామాయణం యొక్క శక్తి అన్నీ హనుమాన్ చాలీసాలో వచ్చేస్తాయి. 40 పంక్తుల్లో ఉండేటటువంటి హనుమాన్ చాలీసాలో రానిది ఏం లేదు. అది ఎంత గొప్పదంటే, జయ హనుమంత జ్ఞానగుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ అని ప్రారంభమే జయ శ్లోకంతో ప్రారంభమవుతుంది హనుమాన్ చాలీసా. తర్వాత రామ సుగ్రీవుల మైత్రిని కొలిపి రాజపదవి సుగ్రీవుని నిలిపి జానకీపతి ముద్రిక దోర్కుని జల్ది లంకించి లంక చేరుకుని సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను గాల్చాను. అంటే రామ సుగ్రీవుల మైత్రిని నిలిపి హనుమంతుడి యొక్క అనుగ్రహం మనకు ఉందంటే మనకి లభించేటటువంటి స్నేహితులు కూడా మంచి స్నేహితులై ఉంటారు. మన స్నేహితులే గొప్పవాళ్ళు అయి ఉండాలి. తల్లిదండ్రులు కడుపును పుట్టాం, అది కొంత ఫలం అది. కానీ మనం బయట తిరిగేటప్పుడు మన మంచి సాంగత్యం లేకపోతే చెడిపోతాం. ఒక్క చెడ్డవాడి చేతిలో పడ్డామంటే మన జీవితం నాశనం అయిపోతుంది. ఒక మంచివాడి చేతిలో పడ్డామంటే జీవితం ఉన్నతంగా వెళ్తూ ఉంటుంది. కనుక ఎవరిని మన దగ్గరికి రానివ్వాలి, ఎవరిని పోగొట్టేయాలంటే హనుమంతుడు తోడుంటే భూత ప్రేత పిశాచ సాకిని ఢాకిని గాలి దయ్యంబులున్నని ఎవరిని దగ్గరికి రానిడు హనుమంతుల వారు ఉంటే. కలియుగంలో మనిషికి దుష్ట ఆలోచనలే రాక్షసుల రూపంలో ఆకారం తీసుకుంటూ ఉంటాయి. మనం చేసే పనుల వల్లే మనకు రూపం వస్తూ ఉంటుంది. అంటే రాక్షసులు అంటే ఏదో పెద్ద పెద్ద కూరలు, ఒకటే కన్ను, ఇంత ముక్కు, ఇవేం లేవండి. మనమే రాక్షసుల్లా కూడా. ఈయన నిన్నటిదాకా అంత బాగున్నాడు, ఈవేళ రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నాడు అని అంటాం. అమ్మో ఆవిడతో మాట్లాడక పెద్ద రాక్షసు అండి, ఆయన జోలికి పెద్ద రాక్షసుడు ఆయన అని అంటాం. అంటే ఆయనకే విశేష ఆకారాలు ఉండవు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలే అంత భయంకరంగా ఉంటాయి. కనుక అటువంటి దుష్టుల నుంచి కూడా కలియుగంలో రక్షించాలంటే ఆ రామస్మరణే మనకు ఆధారం. అలాగే హనుమంతుల వారి యొక్క నామమే మనకు రక్షణ. హనుమంతుల వారిని ఎంత బాగా కొలుస్తూ ఉంటామో ఆయన మనకు దగ్గర ఉంటాడు. ఎవరు మన దగ్గర ఉంటారో మనం వాళ్ళ యొక్క పాత్రలు అవుతాం, వాళ్ళ యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. సాంగత్యం చాలా గొప్పది. భగవంతుడు కూడా మనకు గొప్ప స్నేహితుడమ్మా. ఆ గొప్ప స్నేహాన్ని మనం అనుభవించాలి. మనం ఏదో భగవంతుడు అంటే ఓ విరాట్ రూపం, ఓ పువ్వు పెట్టేసి తలుపులు వేసేసి తర్వాత మనం పనులుగా ఆయన స్మరణతోటి మన జీవితాన్ని గడుపుతూ ఉంటే రామ అయనం ఇది రామాయణం అంటే నడిచేటటువంటి, అంటే రామాయణం అంటే ఏంటి, నడిచేటటువంటి నారాయణ రూపంలో ఉన్న రాముడి యొక్క కథే చరిత్రే రామాయణం అన్నారు. రామ కథను చదువుతుంటే మన ప్రయాణం ఆయనతో ఉంటూ ఉంటుంది. అలాగా హనుమంతుని ఆరాధించడం వల్ల మన ప్రయాణం ఆయనతోటి ముడిపడుతూ ఉంటుంది. ఆయనతోటి నడుస్తూ ఉంటే మన వెంట ఆయన నడుస్తాడు.
అది ఎలాగా? మన ఆలోచనలు, మన మాటలు, మన పనులు, మన చేష్టలు ఇవన్నీ కూడా మనని భగవంతుడి దగ్గరికి చేరుస్తూ ఉంటాయి. ఆ రకంగా మనం ప్రయాణం కొనసాగిస్తే ఆయన బలం మనకు వస్తుంది. అందుకే పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, ఎవరికైనా పిల్లలు చదవటం వల్ల మంచి జ్ఞాపక శక్తి, జ్ఞానము, బలము, తర్వాత మంచి ప్రవర్తన ఇవన్నీ వస్తాయి. వయసులో ఉండేటటువంటి వాళ్ళు చదవటం వల్ల ఒక క్రమశిక్షణ రకమైనటువంటి జన్మను వాళ్ళు కలుగుతుంది జీవితాన్ని. అలాగే కౌమార్యంలో ఉన్న వాళ్ళు హనుమాన్ చాలీసా చేస్తే వాళ్ళు బాధ్యతలతోటి నిండిపోయి ఉంటారు. సంతోషంగా కష్టం వస్తే అమ్మో అనుకోరు, దుఃఖం వచ్చినా అయ్యో ఇది ఎంతవరకు ఉంటుందో, ఈ సుఖం పోతుందేమో, బెంగ ఉండదు, ఏది ఉండదు. అంత బలాన్ని ఇచ్చేటటువంటి శక్తి హనుమాన్. వృద్ధాప్యంలో ఉండేటటువంటి వాళ్ళు ఏ పని చేయకపోయినా ఆ చాలీసా చదువుతుంటే ఎంతో ఆత్మానందం కలుగుతుంది, ఆరోగ్యం సమకూరుతుంది. తర్వాత వాళ్ళు ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించగలుగుతారు. హనుమంతుడు అంటే అన్నిట్లోనూ ఎవరికైనా సరే తృప్తిని, తేజస్సుని ఇచ్చేటటువంటి వాడు. కనుక పిల్లలకి నేర్పాలంటే హనుమాన్ చాలీసా ఒక్కటే ఆధారం. అది కొద్దిగా పెద్దవాళ్ళు వచ్చే సుందరకాండ పారాయణం, రామాయణ పారాయణం దీంతో జోడించి చేస్తే ఇంకా గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు. ఆ రకంగా మీకు తెలిసినంత వరకు ఈ హనుమాన్ జయంతి కార్యక్రమాలు చాలా అట్టహాసంగా జరుగుంటాయి. మీరు చాలా అట్లా పాల్గొని కూడా ఉంటారు. మీ అనుభవంలో ఉన్న ఒక విశేషం ఏదైనా ఉందో ప్రత్యేకించి? నేను 2004 సంవత్సరం నుంచి ఈ హనుమంతుడి దీక్షలోకి ఇంకా జీవితం అంకితం చేశా. దాని ముందర కూడా ఉన్నాం, కానీ ఇది ఇంకా సంపూర్ణంగా హనుమంతుడి సేవకే, ఇంకా రామనామమే నా జీవితం అని అనుకున్నాను. ఆ కాలంలో వెళ్తున్నా. ఈ హనుమాన్ చాలీసా విశేషంగా ఈ హనుమత్ జయంతి నాడు ఎన్నెన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయంటే పెద్ద పెద్ద ఎత్తున కార్యక్రమాలు నడుస్తుంటాయి. నడిచినప్పుడు ఏంటంటే ఈ కార్యక్రమాల్లో అశేష భక్తజనం అసలు హనుమంతుడి పేరు చెప్తేనే పులకించిపోతూ ఉంటారు. ఎన్నెన్నో అనుభవాలు మా ప్రయాణంలో మేము హనుమంతుల వారి ద్వారా చూస్తున్నాం. కలియుగంలో పిలిస్తే పలికేటటువంటి దైవం ఎవరైనా ఉన్నారంటే హనుమంతుల వారు ఒకరే. మీరు ప్రయత్నించి చూడండి, భక్తితోటి హనుమంతుని కొలిచి చూడండి, పిలిస్తే ఆయన పలుకుతాడు. అంత గొప్ప శక్తి హనుమంతుల వారికి ఉన్నది. అలాగా రోజు రోజుకి ఆయన బలం పెరిగేదే కానీ తగ్గేది కాదు. ఎన్నెన్నో కార్యక్రమాలు చూసాం, కానీ ఇప్పుడు ఇంకా బలంగా భక్తితోటి జనాలు ఇంకా పెద్ద ఎత్తున జరిపిస్తున్నారు. హనుమత్ జయంతి ఉత్సవాలు అవన్నీ బాగా జరుగుతున్నాయి ఇప్పుడు. అవును, గతంలో ఏంటంటే కొంతమందికి మాత్రమే తెలిసేది, దేవాలయాలకు వెళ్ళాలన్న యూత్ అసలు యువత వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ తర్వాత చూస్తే ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, ఆరాధిస్తున్నారు. నేటి తరం యువతకి హనుమంతుడు ఎలాంటి ఆదర్శంగా నిలుస్తాడు అనుకోవచ్చు? నేటి తరం యువతకి హనుమంతుడు గొప్ప ఆదర్శవంతుడమ్మా. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన బోల్డ్ ఉన్నాయి. ఒకటే కాదు, నేను ఇందాక చెప్పాను కదా, ఒక పని ప్రారంభిస్తే ఎలా పని ప్రారంభించాలి, ఆ పని చేసేటప్పుడు మనకి ఏం పని చేయని వాళ్ళకి ఏం ఉండదు. పని చేసినప్పుడే మనకి కష్టాలు మొదలవుతాయి, ఆటంకాలు మొదలవుతాయి. ఆటంకాలు ఎక్కడి నుంచి మొదలవుతాయి? ముందర మనలోంచి మనకి ఆటంకం వస్తుంది. మన ఆలోచనే మొట్టమొదటి ఆటంకం. మనం చేయగలమా లేదా, మా అమ్మో భయం వేస్తూ ఉంటుంది అడుగడుక్కి. తర్వాత రెండో ఆటంకం కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వస్తుంది. మూడో ఆటంకం మనని పరీక్షించడానికి కొంతమంది మన మీద ప్రేమ ఉండొచ్చు, వాళ్ళు కూడా కలిగిస్తారు, ఎందుకు అంత పెద్ద తలనొప్పి పెట్టుకున్నావు ఇది అది. నాలుగో ఆటంకం మన అందరిని పరీక్షించడానికి కొంతమంది శత్రువులు కూడా ఉంటారు. ఇవన్నీ జయించుకుంటే వెళ్ళాలి ఏదైనా పని చేయాలంటే. దీనికి మనకి మానసిక బలం కావాలి. ముఖ్యంగా పిల్లల్లో ఇప్పుడు ఉండేటటువంటి యువతే కాదు, అందరికి కూడా మానసిక ప్రశాంతత దూరం అవుతుంది. బలం కూడా, మానసిక బలం తగ్గుతుంది, భయం ఎక్కువ అవుతుంది. ఆ భయాలన్నీ పోవాలంటే హనుమంతుడు మనకు తోడు ఉండాలి. ముఖ్యంగా యువత హనుమంతుడిని ఆదర్శంగా తీసుకుని రోజు ఆయన స్మరణ చేస్తూ 12 నామాలు ఉంటాయమ్మా హనుమంతుడివి, అది జపం చేస్తే చాలు ఆ గుణం వచ్చేస్తుంది. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇది రాములు వారిది. ఆ రాములు వారితోటి 12 నామాలు జోడించాలి. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణశకః
పింగాక్షో అమిత విక్రమ ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవశ్చ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః. ఉదయాన్నే లేచి ఈ మంత్రం చదివితే రాత్రి దాకా దీని బలం మనని కాపాడుతుంది. ఏమేమిటి నుంచి రక్షిస్తుంది? తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. మనిషికి అన్నిటికంటే గొప్ప భయం ఏమన్నా ఉందంటే ఈ లోకంలో ఏంటండి? మా ఫస్ట్ భయం వాడు కొడతాడు, వీడు కొడతాడు, వీధి పట్టుకుపోతాడు. ఇది కాదండి, చావు అనేది గొప్ప భయం. మనం ఎందుకు భయపడతాం? అమ్మో ఇంకేమైనా ఉందే, ఏం ప్రమాదం వస్తే నాకు హాని కలుగుతుంది, హాని కలిగితే ఎట్లా? ఆ చావు అన్న భయాన్ని పోగొడతాడు హనుమంతుల వారు. హనుమంతుల వారు ఉంటే ఇంకా మృత్యుదేవత కూడా దగ్గర రాదు. తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవతి. ఏ పని చేసినా విజయం వరిస్తారు. ఈ నామం కనుక ఎవరైతే జపిస్తారో వాళ్ళకి ఎప్పుడూ హనుమంతుడి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఇది ఎంత గొప్పగా చేస్తే అంత గొప్ప బలం మనకి పెరుగుతూ ఉంటుంది ఎవరికైనా సరే. ముఖ్యంగా పిల్లలకి ఇది నేర్పితే. ఈ రోజుల్లో ప్రమాదాలు ఎక్కువైపోయాయి. మనం కూడా వాళ్ళ మీద ఉన్న ప్రేమతోటి పెద్ద పెద్ద బైకులు కొనిస్తాం. ఆ వయసులో మనం కూడా అంతే తప్పు మనం ఆలోచించాం కదా. వేగంలో వెళ్ళే వాళ్ళకి ఆలోచన ఉండదు. లోకంలో 2 రహస్యాలు ఉన్నాయి. కోపం వచ్చినప్పుడు ఆలోచన రాదు, ఆలోచించేవాడు కోపం రాదు. మీరు ఎప్పుడైనా పరీక్షించుకోండి. కోపం వచ్చింది అనుకోండి, మీకు ఆలోచన రానే రాదు. మనం ఎలా మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం తెలియదు. అలాగా ఆలోచిస్తున్నారనుకోండి, ఏదైనా భయం వచ్చిందంటే ఇంక కోపం రాదు. కోపాన్ని జయించాలంటే మనం ఆలోచన బలాన్ని పెంచుకోవాలి ఎప్పుడు. అలాగా ఒక్కొక్క వయసులో ఒక్కొక్క ధర్మం బట్టి ఆ ముఖ్యంగా యువకులు, పిల్లలు వీళ్ళకి ఏంటంటే భయం అన్నది ఉండదు. మనం మా పెద్దవాళ్ళు అలాగే అంటారు, మనకేం తప్ప ఏం కాదు అన్నట్టు వెళ్తాం. మనం వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు చిన్నప్పుడు కూడా మనం ఎక్కడికైనా వెళ్తుంటే అమ్మ జాగ్రత్త అమ్మ, నువ్వు చీకటి పడక ముందే వచ్చేయమ్మా. ఇప్పుడు మనం చెప్తున్నాం అనుకోండి, ఏంటమ్మా నీకు ఎంతసేపు ఇదైనా మాకు తెలియదా, మేము చూసుకోమా అని అంటూ ఉంటాం. కానీ మాతృప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళ పిల్లల మీద అలా భయం ఉంటుంది. అలా బయటకు వచ్చాక వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఇప్పుడున్న అవకాశాలకి ఇంకా ప్రమాదకరాలు ఎక్కువైనాయి. సో వాళ్ళన్నిటినీ నియంత్రించాలంటే ఇటువంటి మంత్రాలు నేర్పితే వాళ్ళ బుద్ధి బాగుంటుంది, చెడు బుద్ధి రాదు, చెడు సావాసాలు రావు. దానివల్ల ఏమవుతుంది, కొన్ని ప్రమాదాలు మనం కొనే తెచ్చుకున్నాం, దానికి దూరంగా ఉంటాం. అటువంటి శక్తి హనుమంతుడు ఉపాసన కలుగుతుంది. అందుకనే హనుమంతుడు ఉపాసన చేసేటట్టు వాళ్ళకి త్రికాల జ్ఞానం కలుగుతుంది. భూత భవిష్యత్ వర్తమానాలు, రేపు ఏం జరుగుతుందో మీరు చెప్పగలరు. ఈవేళ ఏం జరగబోతుందో మీకు సూచన వస్తుంది. నిన్న ఏం జరిగిందో కూడా మీకు జ్ఞాపకం ఉంటుంది. 3 గుర్తుంటాయి. మనం గతాన్ని మర్చిపోకూడదు, భవిష్యత్తుని మనం లెక్క చేయకుండా ఉండకూడదు. ఇప్పుడు ఉండేటటువంటి వర్తమాన పరిస్థితుల్లో కూడా మనం స్పృహతోటి ఉండాలి. ఇవన్నీ కూడా హనుమంతుడికి ఇచ్చేటటువంటి గొప్ప లక్షణాలు. పిల్లలకి నేర్పటం వల్ల ఇటువంటి ప్రమాదాల నుంచి బయటపడతారు, మంచి మంచి ఆలోచనలతో ఉంటారు, కీర్తిమంతులు అవుతారు, ఆరోగ్యవంతులు అవుతారు, తల్లిదండ్రులకి గొప్ప కీర్తిని తెస్తారు. హనుమంతుల వారి గురించి ఒక విషయం చెప్తానమ్మా. అమ్మవారిని చూసిన తర్వాత అశోకవనంలో నా రాముడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడని తల్లి అడిగింది. రాముడు గురించి చాలా గొప్పగా చెప్తాడు. నడిచే దైవ స్వరూపమా, ధర్మానికి రూపమమ్మా, సత్యానికి ప్రతిరూపమని రాముడు గుణగణాలు, ఆయన నవ్వుతే ఎలా ఉంటాడు, కూర్చుంటే ఎలా ఉంటాడు, తింటే ఎలా ఉంటాడు, పడుకుంటే ఎలా ఉంటాడు, కళ్ళు ఎలా ఉంటాయి, ముక్కు ఎలా ఉంటుంది, నోరు ఎలా ఉంటుంది, అలా అన్నీ వర్ణించాడు. అంగాన్ని స్పృశించి ఆయన గొప్ప కీర్తిని వర్ణిస్తాడు. తర్వాత అడగకుండానే వాలి సుగ్రీవుల గురించి చెప్తాడు. చెప్పిన తర్వాత నా తల్లిదండ్రులు చేసినటువంటి పూజ పునస్కారాలు పుణ్యకార్యాల వల్ల నేను రాముడి యొక్క దాసునయ్యాను, తమరి దర్శన భాగ్యం నాకు కలిగిందని చెప్పాడు. కానీ అమ్మ నేనమ్మా అసలైన వాడిని, సముద్రం దాటాడు మా వానర్లా అంటే అహంకారం అన్నది లేదు.
మన జీవితంలో ఏదైనా అనుభవిస్తున్నట్టు ఒక తల్లి గర్భంలో, మంచి తల్లి గర్భంలో పుడితేనే కదా మనకి భాగ్యం కలిగేది. ఆయన అదే చెప్పాడు, నా తల్లిదండ్రులు చేసినటువంటి ఆ ఏదైతే మంచి మంచి ఘనమైన పుణ్యకార్యాలు ఉన్నాయో దాని ఫలం నాకు రాముడి యొక్క సేవకుడి కింద వచ్చేది. తమరు దర్శన భాగ్యం కలిగిందంటే ఎంత గుణం ఉండాలి ఆ మాట రావటానికి. అంటే తల్లిదండ్రుల మీద అంత ప్రేమ, మమకారం, గౌరవం పెంచుకునే శక్తి కూడా హనుమంతుల వారి ఒక ఉపాసనతో వస్తుంది. అంత గొప్ప శక్తి హనుమంతుల వారిది. అందుకనే బుద్ధిర్బలం యశోధైర్యం అంటారు. ఆయన్ని నమస్కరిస్తే చాలా గుణాలు ఆటోమేటిక్గా వస్తాయి, భయం పోతుంది. మీరు ఎప్పుడైనా భయంలో ఉన్నప్పుడు ఒక్కసారి జై హనుమాన్ అని అనుకోండి, ఆ భయం పోతుంది. అంత శక్తి. గురువు గారు, హనుమాన్ చాలీస యొక్క విశిష్టత ఏంటి? సుందరాకాండలో హనుమంతుని యొక్క పాత్ర ఏంటి? హనుమాన్ చాలీసా చాలా గొప్పదమ్మా, పారాయణం చేసుకునేటటువంటి. ఏంటంటే చాలీసా అంటేనే హనుమంతుల వాడిది. దానికి ఆదర్శంగా ఇప్పుడు ప్రతి దేవతకు ఒక్కొక్క చాలీసా తీశారు. కానీ హనుమాన్ చాలీసా తులసీదాస్ గారు ఆయన కష్టాల్లో ఉండే సమయంలో హనుమంతుడిని అప్రయత్నంగా ప్రార్థన చేశాడు. చేస్తే వేల కొద్ది కోతులు వచ్చి ఆయన రక్షించాయి. ఇది దాని చరిత్ర, మామూలు విషయం కాదు. అటువంటి హనుమాన్ చాలీసా ప్రార్థన కూడా ఎలా ఉంటుందంటే గురు ప్రార్థనతో ఉంటుంది, గురు వందనంతో ఉంటుంది. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి అని ఆయన గురు ప్రార్థనతో ఉంటుంది. తర్వాత చివర్లో కూడా జై 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 హనుమాన్ గోసాయి కృపాకరు గురుదేవకి నాయి అని అంటారు. అంటే ప్రారంభము ముగింపులో కూడా గురు వందనంతో, తర్వాత గురు స్మరణతోటి, రెండిటితోటి వచ్చేటటువంటి హనుమాన్ చాలీసా గొప్పది. హనుమాన్ చాలీసా 40 పంక్తులతో ఉంటుంది. అది అవధి భాషలో తులసీదాస్ గారు రచించారు. దాన్ని యథాతథంగా మా తాతగారు ఎంఎస్ రామారావు గారు తెలుగులో రచించారు. రెండు ఈక్వల్గా అంత పవర్ఫుల్గా ఉంటాయి. మేము కూడా కొన్ని వేల సార్లు హనుమాన్ చాలీసా పారాయణాలు చేయించాం. 40 కోట్ల హనుమాన్ చాలీసా పారాయణం చేయించాను ఒకసారి, మూడు సంవత్సరాల్లో. విశేషంగా హనుమంతుడి యొక్క పూజ చేయించాను. హనుమాన్ చాలీసా ఎంత గొప్పదంటే ఈ భూమి మీద పుట్టినటువంటి మనిషికి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఏమేం కావాలి ఇవన్నీ కూడా గొప్పగా ఇచ్చినటువంటి ఒక కల్పతరు. అంటే మనం పుట్టినప్పుడు ఏం కావాలండి? ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం తర్వాత జ్ఞానం కావాలి, జ్ఞానం తర్వాత కీర్తి కావాలి, ధనం కావాలి, గొప్ప గొప్ప సాంగత్యం కావాలి. గొప్ప గొప్ప కీర్తి ఎప్పుడు వస్తుంది? గొప్ప గొప్ప పనులు చేసినప్పుడు. వీటితో పాటు మనం ఒక భక్తితోటి మనం ఎదగాలి, భక్తితో కూడా మనం ఎదగాలి. ఆ భక్తితో ఎదిగేటప్పుడు పరమాత్ముడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. చిట్ట చివరి వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఏమవుతుందమ్మా? మనకి ఆనందం కావాలి. సో ఇవన్నీ ఇచ్చేటటువంటి ఎంత గొప్పగా ఉంటుందంటే జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుత నామ ఉదయ భానుని మధుర ఫలమని భావన లీల అమృతమును గ్రోలిన కాంచనవన విరాజిత వేష కుండల మండిత కుంచిత కేశ. తల్లి గర్భంలో వచ్చినటువంటి హనుమంతుల వారు ఏ రకంగా పుట్టుకతోటే సూర్యమండలానికి వెళ్ళాడో అటువంటి శక్తితోటి మనం అంటే అట్లా పుట్టాలి, మన వంశీకులు అలా ఉండాలని ప్రార్థనతోటి ప్రారంభమవుతుంది. దానికి ప్రారంభం ఎక్కడ? జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత. జ్ఞానం ఇచ్చేటటువంటిది హనుమాన్ చాలీసా. ఆ తర్వాత రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి. మన జీవితంలో ఎన్నెన్నో భాగ్యాలు ఉన్నాయి, పదవులు అనుభవించాలి, భాగ్యాలు అనుభవించాలి. మనం అనుకుంటాం నాకు ఈ ప్రమోషన్ వచ్చేది ఉంది, చేతిలో తప్పిపోయింది, లేకపోతే ఈ ఉద్యోగం వచ్చేది చేతిలో తప్పిపోయింది, క్షణాల్లోనే పోయింది, లేకపోతే ఈ భాగ్యం ఉంది, మనకి ఇలాగ అనుకుంటాం. ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందుల ద్వారా మనకు కలుగుతాయి. అటువంటివన్నీ పోగొట్టి జీవితంలో మనకి ఏదైతే భగవంతుడు రాసి పెట్టాడో అవన్నీ సంపూర్ణంగా అనుభవించేటటువంటి శక్తి హనుమాన్ చాలీసా ఇస్తుంది.
ఆ హనుమాన్ చాలీస ఎవరైతే పారాయణం చేస్తుంటారో నిత్యం, జీవితంలో ఇటువంటి ఆటంకాలు లేకుండా మన జీవితం ఉన్నతిగా ఎదిగిపోతూనే ఉంటుంది. ఉదయించే సూర్యుడి యొక్క బలం ఎలాగ ఎదుగుతూ ఉంటుందో మన జీవితం అలా ఎదగాలి. లేకపోతే మబ్బుల్లో కమ్ముకుపోయిన సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడు ఉంటాడు, మబ్బులు కమ్మేస్తే ఏమవుతుంది? అలాగా మన జీవితంలో మన కష్టాలని మన తేజస్సుని హరిస్తుంది. అటువంటి కష్టాలన్నీ రాకుండా హనుమంతుల వారు మనకి ఆయన యొక్క స్మరణ మనకి భాగ్యాన్ని కలిగిస్తే మన జీవితాల్లో పొందాల్సినటువంటి పదవులన్నీ కూడా చక్కగా పొందుతాం. అలాగే రామ సుగ్రీవుల మైత్రిని కొలిపి రాజ పదవి సుగ్రీవుని నిలిపి. సామాన్యమైన విషయం అండి. సాధారణంగా ఎవరికైనా లోకంలో కష్టం వస్తే దగ్గర రానిరు, నీ దారి చూసుకుంటారు. కానీ రాముడు కష్టాల్లో ఉన్నాడు, సుగ్రీవుడు కష్టాల్లో ఉన్నారు, ఇద్దరు ఒకే రకమైన కష్టాల్లో ఉన్నారు. అటువంటి ఇద్దరు కష్టాల్లో ఉండేటటువంటి వాళ్ళని కలిపి మొట్టమొదటి ఫలమే వచ్చింది, రాజపదవి సుగ్రీవుని నిలిపి. వెంటనే సుగ్రీవుడికి రాజపదవి లభించింది, రాముడికి విశ్రాంతి లభించింది, వానరుల చేత జరిపించేటటువంటి పని అంతా జరిపించాడు. తర్వాత అమ్మవారు ఎక్కడున్నారో రాముడికి తెలియజేశాడు. అంటే మనకు అంతంత గొప్ప ఆత్మీయుల్ని కలిగిస్తాడు, మన జీవితాల్లో గొప్ప గొప్ప పదవుల్ని అందిస్తాడు, గొప్ప గొప్ప భాగ్యాలను ఇస్తాడు, గొప్ప గొప్ప శుభవార్తలను వినిపిస్తూ ఉంటాడు. చాలీసా అంత గొప్ప ఫలాన్ని ఇస్తుంది. ఎవరైతే ఈ హనుమాన్ చాలీసా ఏ సంకల్పంతో చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా రామ బాణంలాగా జరిగి తీరాల్సిందే, అనుమానమే లేదు, సందేహం లేదు. మీరు ఏ సంకల్పం తీసుకుని హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎన్నెన్నో ఉదాహరణలు ఉన్నాయి. అలాగా సీత జాడగని వచ్చిన నినుగని శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని సహస్ర రీతులా నిన్నుకొని ఆడగా కాగల కార్యం నీపై నిడిగా. మన జీవితంలో ఎవరికైనా మనం ఉన్నాం అనుకోండి, మన జీవితంలో చేయాల్సిన పనులు సక్రమంగా చేయాలి. ఈ భూమి మీద ఎందుకు పుట్టామో ఆ పుట్టుకు ఒక గొప్పతనం ఉంటుంది, ఆ గొప్పతనాన్ని మనం సాధించాలి. చేసే పనిలో కూడా గొప్పతనాన్ని మనం సాధించాలి. సాధించాలని అంటే ఏంటంటే మనకి ఆ బలం ఉండాలి. అవునా కదమ్మా? మీరు ఏదైనా ఒకటి సాధిస్తేనే మీకు ఇంకొక అదనపు బాధ్యత వస్తుంది. మనం ఏదైనా చేయలేకపోయితే పోతుంది. అలాగా హనుమాన్ చాలీసా నిరంతరం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు గొప్ప గొప్ప పదవులను పొందటమే కాదు, గొప్ప గొప్ప ఘనకార్యాలు సాధిస్తారు. వాళ్ళ మీద అంత నమ్మకం కలిగిపోతుంది. కోట్ల కొద్ది వానరులు అమ్మవారిని వెతకటానికి వెళ్తున్నా హనుమంతుల వారిని ఒక్కరే రామచంద్రుడు పిలుస్తాడు, హనుమయ్యలారా భవిష్యత్తులో నువ్వు సీతను చూసినప్పుడు ఈ ముద్రికి నువ్వయ్యా, ఇట్టే నిన్ను గుర్తుపడుతుందని. ఎవరి మీద అంత నమ్మకం లేదు. హనుమంతుల వారు ఒక్కరే లంకానగరం వెళ్తుంటే జై హనుమంత ఆయన ఎలా ఉంటారు, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు, అతి బలవంతుడు, రామభక్తుడు, లంకకు పోయి రాగల ధీరుడు, మహిమోపేతుడు, శత్రుకర్షణుడని హనుమంతులు వారిని వానరులంతా నమస్కరిస్తూ ఉంటారు. పెద్ద కొండ మీదకి ఎక్కి దూకటానికి వెళ్తున్నాడు. వెళ్ళే సమయంలో వీళ్ళందరికీ ఒకటే నమ్మకం, ఆహా మన హనుమంతుడు వెళ్తున్నాడు, ఆయన బయలుదేరాడంటే ఖచ్చితంగా అమ్మవారిని చూసి వస్తాడు, మన ప్రాణాలు రక్షింపబడతాయి, రాముడికి మేలు జరుగుతుంది, సుగ్రీవుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోగలుగుతున్నాడు. అది హనుమంతుడు అంటే. మన మీద కూడా అంత నమ్మకానికి కలిగించేటటువంటి శక్తిని కలిగిస్తాడు. అందరూ మనని నమ్ముతారు, మన మాట నమ్ముతారు, మన పనులు నమ్ముతారు. అబ్బా ఆవిడ ప్రోగ్రామ్ చేస్తున్నారంటే తిరుగులేదు. ఆ గుర్తింపు రావాలంటే హనుమంతుడు అనుగ్రహం కల హనుమాన్ చాలీసా చదవటం వల్ల అటువంటి ఫలితం వస్తుంది. తర్వాత దుర్గమముగయే కార్యమైన సుగమముగయే నీ కృప కలిగిన కలుగు సుఖములు నినుసరణన్న తొలగు భయములు నీ రక్షణయున్న. అంత గొప్ప శక్తి హనుమాన్ చాలీసా మనిషికి ఇస్తుంది. ఈ పని ఇంకా జీవితంలో జరగదు అని మీరు నిశ్చయించుకోండి, దాన్ని కూడా జరిపించేటటువంటి శక్తి హనుమంతుల వారికి ఉంటుంది. ఆయన వచ్చి చేయడు, మీ చేతే చేయిస్తాడు. హనుమాన్ చాలీసా చదివే వాళ్ళకి వాళ్ళు చేయలేని పని ఉండదు, ఏదన్నా చేసి సాధించుకుని వస్తారు. ఆవిడ కదిలారంటే అబ్బో ఆవిడ సాధించుకొస్తారు, ఆయన బయలుదేరాడంటే సాధించుకొస్తాడు. హనుమాన్ చాలీసా చదివితే వాళ్ళకి అటువంటి శక్తి వస్తుంది, అటువంటి గుణం వస్తుంది, అటువంటి బలం వస్తుంది, అటువంటి కార్యదక్షత వస్తుంది. వాళ్ళు ఓటమంటే తెలియదు వాళ్ళకి. అది తర్వాత నీనామ భజన శ్రీరామ రంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన. హనుమాన్ చాలీసా చదవటం వల్ల
ఆ భజన మనకి గొప్ప గొప్ప బలాన్ని ఇస్తుంది. దుఃఖం అంటే తెలియకుండా చేస్తుంది మన జీవితంలో. అంత గొప్ప శక్తి హనుమాన్ చాలీసా ఉంది. హనుమాన్ చాలీసా చదవటం వల్ల జీవితంలో అందరూ అన్నీ పొందుతారు, తెలియకుండా అన్ని కష్టాల నుంచి బయటపడతారు. భయంకరంగా కూడుకుపోయిన కష్టాలు కూడా తెలియకుండా దూరం అవుతాయి. శత్రువుల నుంచి మనకు రక్షణ కలుగుతుంది, ఆత్మీయుల నుంచి బలం పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది, కుటుంబంలో సఖ్యత ఉంటుంది, సౌభాగ్యం ఉంటుంది, సౌశీల్యం ఉంటుంది, సంపద ఉంటుంది. హనుమాన్ చాలీసా చదవటం వల్ల అంత గొప్ప. చిట్ట చివరిని అంటారు, జోయహ పడే హనుమాను చాలీసా హోయ సిద్ధి సాకి గౌరీస. ఎవరైతే మనస్ఫూర్తిగా ఈ హనుమాన్ చాలీసా చదువుతారో ఖచ్చితంగా వాళ్ళ కోరిక ఏది ఉందో అది తీరాల్సిందే. అంత శక్తి హనుమాన్ చాలీసాకు ఉందన్న. అందుకనే హనుమాన్ చాలీసా గురు ప్రార్థనతోటే, గురువందనంతో, ఈ మధ్యలో జరిగేటటువంటి కథ అంతా కూడా హనుమంతుడి అనుగ్రహంతో జరుగుతుంది. అంత గొప్ప శక్తి. అంతేకాకుండా హనుమంతుని పూజ చేస్తే ముందర మనకు లభించే అనుగ్రహం ఎవరిదంటే రామానుగ్రహం కలుగుతుంది. అందుకనే రాముడి యొక్క అనుగ్రహం కలగాలంటే హనుమంతుని పట్టుకోవాలి. తులసీదాస్ గారు కూడా రాముడు దర్శన భాగ్యం కలగట్లేదు, హనుమంతుని పట్టుకున్న తర్వాత రామదర్శనం కలిగింది. అందుకనే ఆయన పల్లవి కూడా అదే రాశాడు, శ్రీ గురు చరణ సరోజరజ నిజమన ముఖుర సుధారి. ఆయన పాదాలు పట్టుకోగానే ఆ పాద ధూళి ఇలా కంటికి రాసుకున్నాడు లేడో కంటికి ఉన్న మాయ తొలగింది, రామదర్శనాన్ని పొందగలిగాడు. అందుకని చాలీసాకి పల్లవి కూడా శ్రీ గురు చరణ అని అందుకనే రాశాడు, ఊరికే రాయలేదు. అంత గొప్ప శక్తి హనుమాన్ చాలీసాకు ఉంది. హనుమాన్ చాలీసా ప్రతి మానవుడు ప్రతి నిత్యం క్రమం తప్పకుండా చదివి తీరాల్సిందే. 365 రోజులు చదివితే వాళ్ళ జీవితంలో దేనికి తల వంచక్కర్లేదు, దేనికి బెదరక్కర్లేదు, దేనికి భయపడక్కర్లేదు, దేనికి తొందరపడక్కర్లేదు. అన్నీ మన దగ్గరికి వస్తాయి. అంత శక్తి హనుమంతుల వారిది. అంటే హనుమాన్ చాలీసా ప్రత్యేకించి ఈ సమయంలో చదవాలి అన్నది ఏమైనా ఉంటుందంటారా గురుగారు? అలా కాకుండా అంటే సాధారణంగా మన పుట్టినరోజు నాడు మనం విశేషంగా మనం అందరిని పిలుచుకుని మనం అనుకుంటాం కొత్త బట్టలు కట్టుకుంటాం. రోజు కొత్త బట్టలు కట్టాం కదా. పుట్టినరోజు నాడు బర్త్డే సెలబ్రేషన్, వెడ్డింగ్ యానివర్సరీ, బర్త్డే, ఇవన్నీ మనం విశేషంగా చేసుకుంటాం. ఈ కనీసం మీరు సంవత్సరం అంతా చేయలేరు, కనీసం ఈ 9 రోజులు, ఈ 10 రోజులు, ఈ 11 రోజులు ఒక దీక్ష. అంటే 22వ తారీఖు వచ్చింది ఈ నెల, మే 22, వైశాఖ శుద్ధ దశమి నాడు పూర్వభద్ర నక్షత్రంలో ఉంటుంది. దానికి ఒక 9 రోజులు 11 రోజులు ఒక దీక్షగా మనం చేయగలిగితే 41 రోజులు, చేయలేకపోతే కనీసం 11 రోజులు. ఆ 11 రోజులు లేకపోతే 9 రోజులు, అవి కూడా చేయలేము. కనీసం హనుమాన్ జయంతి నాడైనా మనం విశేషంగా చేస్తే మనకి ఆయన అనుగ్రహం సంవత్సరం అంత వరకు గుర్తుంచుకుంటారు. అవునా కదా అమ్మా? రోజు చేయలేని వాళ్ళు కనీసం ఇలా చేయటం వల్ల అంటే రోజు మన జీవితంలో మార్పు అనేది ఎంత ఒక్క క్షణంలో మార్పు వస్తుంది. మనం నమ్మకం కలిగిన తర్వాత మనమే దూరం చేసుకోం ఏది. అందుకని ఇలాగా ఈ 10 రోజుల్లో చేయటం వల్ల మన జీవితం మార్పు వచ్చేస్తుంది. ఆ మార్పుతోటి ఇంకా తెలియకుండానే హనుమంతుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. హనుమాన్ చాలీసా చేస్తాం. కాకపోతే అలా చేయలేకపోతే ఇప్పుడైనా చేయండి అన్నందుకే మనకి మన ఋషులు ఇలాంటి సంపదను ఇచ్చారు. ఒక వినాయక చవితి నాడు వచ్చింది, వినాయకుడు వ్రతం ఆ 9 రోజులు మనం చేస్తాము, ఉత్సాహంగా కోలాహలంగా ఉంటుంది. శ్రీరామనవమి వచ్చింది, కుటుంబాలన్నీ కూడా రాముడితోటి ఆరాధన కళ్యాణంలో పాల్గొంటారు. సంవత్సరం ఫలం అంతా కూడా అంటే అధికస్య అధికం ఫలం, అందరం కలిసి సామూహికంగా చేస్తాం కాబట్టి దాని ఫలం కూడా గొప్పగా ఉంటుంది. రోజు మన ఇంట్లో మనం వండుకుని తింటాం వేరు, 10 మందితో పిలిచి భోంచేయటం, దానికి దీనికి తేడా ఉంటుంది. ఈ 10 మందితో కలిసి చేసే చాలా బలంగా ఉంటుంది. అది ఎప్పటికి గుర్తుంటుంది. పలానా రోజు మనం కలిసాం, ఆ రోజు ఎంత బాగుంది, ఆ లంచ్ అదంతా అందరం హ్యాపీగా తిన్నది రోజు తింటాం, కానీ ఆ టైం ఉంది చూసారా, అది జ్ఞాపకాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకని ఈ హనుమంత్ జయంతి సందర్భంగా ఇప్పుడు చేయటం వల్ల చాలా బలం ఉంటుంది. ఆయన పుట్టినరోజు కదా, పుట్టినరోజు నాడు ఆయన ఆనందంగా ఉంటాడు, ఆయన అనుగ్రహం మన మీద ఉంటుంది, మనం ఆనందంగా ఉంటాం. అందుకని ఇప్పుడు ఇంకా విశేషంగా చేయాల్సిందే. నిత్యకర్మ, నైమిత్యకర్మ, కామ్యకర్మ, ఇవన్నీ మనకి 5 కర్మలు ఉన్నాయి. నిత్యం చేసేది నిత్యం చేస్తాం, నైనిత్య కర్మ విశేషంగా చేసేది, కామ్యకర్మ కోరికతో చేసేది, ప్రాయశ్చిత్త కర్మ ఏమో తెలుసో తెలియక చేసిన తప్పుల్ని విముక్తి పొందడానికి చేసేది, నిషిద్ధ కర్మ ఇవి ఎప్పటికీ చేయకుండా ఉండాలంటే మనకు కూడా ఆ గుణం ఉండాలి. అవునా కదమ్మా? ఆ నియంత్రణ మనకు ఉండాలి. కనుక ఇవన్నీ చేస్తూ ఉంటేనే మనకి ఇటువంటి గుణాలు వస్తాయి. హనుమత్ జయంతి నాడు విశేషంగా అందరూ కలిసి చేస్తారు కాబట్టి ఆ బలం ఇంకా బలంగా ఉంటుంది. ఆ రోజు కంపల్సరీ చేయాలి. రోజు చేస్తున్నాం కదా ఈవేళ పర్లేదు అని వదల, రోజు చేయకపోయినా ఆ రోజు ఇంకా విశేషంగా చేయాలి అందరి ఇళ్లలో.
ఇంకా గొప్పగా ఉంటుంది. ఒకసారి హనుమాన్ చాలీసా స్టార్ట్ చేశారు, కొంచెం టైం ఉందిలే అని, దాన్ని ఇంకా ఆ రోజు కంటిన్యూ చేస్తాను, లేదంటే రోజు కొంచెం కొంచెంగా అలా చదివేదానికి ఏమన్నా ఉందా, లేదంటే స్టార్ట్ చేస్తే కొంచెం టైం కేటాయించి చదవడం బెటరా? హనుమాన్ చాలీసా స్టార్ట్ చేస్తా అంటే మీ మీ డౌట్ అంటే నాకు అర్థం కాలే. హనుమాన్ చాలీసా పారాయణం చేశాక ఆపటానికి లేదు. ఓకే. 15 నిమిషాలు పడుతుంది అది. 15 నిమిషాలు మనం కేటాయించాల్సిందే. ఏదో 4 చరణాలు చదివేసి ఆపడానికి అది లేదమ్మా. కొంచెం చదివేసి వెళ్ళిపోతూ కుదరదు. ఉంటారు హడావిడిగా, కుదరదు. చదివేము అన్న పేరు. లేదు లేదు, మీరు ఎప్పుడైనా చదవండి, టైం తీసుకు చదవండి, మొత్తం కంప్లీట్ చేయాలి, కంప్లీట్ చేసి వెళ్ళండి. ప్రశాంతంగా చేయడం, తొందరగా కూడా చేయదు. మన ఇంట్లో కూర్చున్నాం, స్నానం చేసిన తర్వాత ప్రపంచం ఎక్కడికి పోదామా, ప్రపంచం దానిలో తిరుగుతుంది, మనం దాంట్లో తిరుగుతున్నాం. మన ప్రపంచంలో ఉంటే ప్రపంచం మన చుట్టూరా తిరుగుతుంది. మనం ఎక్కడ మనం దాని చుట్టూ తిరుగుతున్నాం. భగవంతుడి దగ్గరికి లోకం అంతా తిరుగుతుందమ్మా. ఆ భగవంతుడే మన దగ్గర ఉంటే లోకం మన చుట్టూరా తిరుగుతుంది. మీరు గుర్తుంచుకోండి రహస్యం. తిరుమలకి వెళ్ళాలంటే మనం వెళ్ళాలి, తిరుమల మన దగ్గర రాదు. భగవంతుడు మన దగ్గర ఉన్నాడంటే అన్నీ మన దగ్గరికి వస్తాయి. కనుక మనం భగవంతుడిని ఎందుకు ఆరాధించాలంటే మనకి మనస్సు మీద నిగ్రహం, చేసే పని మీద పూర్తి ఏకాగ్రత, తినే భోజనం మీద అది అమృతంగా మారాలి. ఇవన్నీ మనకి ఆరోగ్యకరమైన రహస్యాలు. అందుకనే ప్రశాంతంగా చేయాలి. పూజ కూడా కంగారుగా పరుగుని చేయొద్దు. టైం లేదనుకోండి, దండం పెట్టుకోండి, మీకు టైం ఉన్నప్పుడే చేయండి, అంతే. 24 గంటలు మనకు టైం దొరకకుండా ఉంటుందా? ఒక పావు గంట. ముఖ్యంగా మనం అందరి గురించి గంటలు ఇస్తున్నాం, కానీ మన గురించి మనం ఒక గంట కేటాయించుకోవాలి. ఆ కేటాయించుకున్న గంట ఎక్కడ ఉండాలి? భగవంతుడి దగ్గర కూర్చోవాలి. పెద్ద పూజలు అక్కర్లా, ఇలాంటి చాలీసా అట్లాంటివి చదువుకుంటే చాలు. పెద్ద యజ్ఞాలు చేసినటువంటి మహాఫలితం వస్తుంది. ప్రశాంతంగా చేయాలి, తృప్తిగా చేయాలి. అది ఎంత తృప్తిగా చేయాలంటే, మీకు మొట్టమొదటి పిల్లవాడు పుడితే ఎంత ఆప్యాయత ఉంటుంది ఆ కుటుంబంలో. అందరి దృష్టి తన మీదే ఉంటుంది, అందరి ప్రేమ తన మీదే ఉంటుంది. తర్వాత ఒకళ్ళు ఎత్తుకుంటూ ఉంటారు. తల్లి తినిపించేటప్పుడు ఎంత గారాభంగా ముద్దుగా తినిపిస్తుంది. భగవంతుడి దగ్గర మనం సేవ చేసేటప్పుడు కూడా ఒక తల్లి తన గర్భం నుంచి పుట్టిన తర్వాత పసికందుకి ఎంత ప్రేమను కురిపిస్తూ ఉంటుందో, ఆ ప్రేమ ఎంత చూపిస్తుందో అంత ఏకాగ్రత, అంత శ్రద్ధ, అంత భక్తితోటి భగవంతుడి దగ్గర చేయాలి. ధూపం ఇస్తున్నా అంటే అంత ప్రేమగా ఇవ్వాలి. దీపం వెలిగిస్తుంటే, స్వామి ఇదిగో వచ్చాను నీ దగ్గరికి, దీపం వెలిగిస్తున్నానని నివేదన చేస్తే, నాయన నువ్వు ఖచ్చితంగా తినాలి స్వామి, నీ గురించి. ఆ భావమే మనకి మంత్రం అవుతుంది, ఆ భావమే శక్తి అవుతుంది, ఆ భావమే భగవంతుడి దగ్గరికి చేరుతుంది, ఆ భావమే భగవంతుని లాక్కొస్తుంది. భగవంతుడు అంటే సర్వాంతర్యామి. ఆయనకి మంత్రాలకు లొంగడు, భావానికి లొంగుతాడు, భక్తికి లొంగుతాడు. అది ఎంత గొప్ప భక్తి మనకి పెరుగుతుందో భగవంతుడు అంత గొప్పగా మన వైపు చూస్తూ ఉంటాడు. అందుకని సమయం ఉన్నప్పుడు చేయండి, ప్రశాంతంగా చేయండి, సమయం తీసుకుని చేయండి. భగవంతుడి దగ్గర మనం సమయం తీసుకోవాలి. మనం ఆయనకి సమయం ఇచ్చే స్థాయిలో లేము. ఆయన సమయం మనం కోరుకోవాలి. రోజు గుర్తుంచుకోండి, ఎవరైనా సరే ఇప్పుడు మనం ఒక పెద్ద విఐపి దగ్గరికి వెళ్తే మేము ఎప్పుడు రావచ్చండి గంటలు వెయిట్ చేస్తాం. భగవంతుడి దగ్గర కూడా మనం అలా వెయిట్ చేయాలి. దేవాలయాలకు వెళ్ళేసరికి తొందర అస్సలు పనికిరాదు. భగవంతుడు సమయాన్ని మనం కోరుకోవాలి. స్వామి నాకు సమయం ఇవ్వ అని మనం భగవంతుడి దగ్గర సమయం తీసుకుని మనం కూర్చోవాలి. అంతేగాని స్వామి నేను ఇవాళ చాలా బిజీగా ఉన్నాను, ఒక 10 నిమిషాలు మీకు టైము దండం పెట్టుకెళ్తున్నా అంటే కుదరదు. అది అవన్నీ పోయేవి, ఇది ఒక్కటే వచ్చేది. నిజంగా గురువుగారు, చాలా మంది ఏంటంటే హడావిడి ఏదో చేసామన్న నామ మాత్రమే తప్ప అది మనల్ని మనం మోసం చేసుకున్నట్టు. అలా చేయొద్దమ్మా, ప్రశాంతంగా చేయాలి, తృప్తిగా చేయాలి. భగవంతుడి దగ్గరికి వెళ్తే ప్రపంచాన్ని మర్చిపోవాలి. ప్రపంచం అంతా భగవంతుడై నిండిపోయాడని ఆయన్ని చూడాలి. మన ప్రపంచం అంతా అక్కడే ఉంది, ఇక్కడ లేదమ్మా. మనం ప్రపంచంలో ఎంత పరుగులు పెడితే మనకు అలసటే. భగవంతుడి ఒక స్మరణ తెలిస్తే భాగ్యం. మనం ఒంటరిగా చేస్తే అది అలసిపోతాం. భగవంతుడి ఒక కష్టం నష్టం అన్నీ ఉంటాయి, కానీ ఇప్పుడు ఒక తీర్థయాత్ర అన్నాం, లేని ఓపిక వస్తుంది. మీరు ఒక గొప్ప పూజలో కూర్చున్నారు, కాఫీలు టీలు ఏమి ఉండవు, అలా కూర్చుంటారు, మీకు దృష్టి కూడా రాదు. అదే కనుక ఎక్కడో పెళ్ళికో ఎక్కడికో ఫంక్షన్కి వెళ్తే ఎందుకు టైం అవుతుంది, ఇంకా భోజనం పెట్టట్లేదు, ఇంకా టీ కాఫీలు కూడా లేవు, మర్యాదలు లేవు అంటారు. ఇక్కడ మన ఇంటికి వచ్చిన తర్వాత మర్యాదలు భగవంతుడి దగ్గర అంత గొప్ప శక్తి ఉంటుంది. కనుక మనం భగవంతుడి దగ్గరికి మనం టైం ఇవ్వటం కాదండి, ఆయన టైం మనకు కలగాలి. అందుకని మనం ఆయన టైం కలగాలంటే మనం కూర్చోవాలి. అక్కడ కూర్చోవటం అలవాటైన తర్వాత ఆయన మనకు ఆ ఏకాగ్రత, మనకి ఆయన ప్రశాంతత అవన్నీ ఆయన ఇస్తాడు మనకి. అది వస్తే లోకాన్ని అంతా మనం జయిస్తాం, లేకపోతే మనం లోకాన్ని జయించలేం.
లోకాన్ని జయించడానికి మనకు దైవం తోడవ్వాలి. మనం లోకాన్ని సాధించడానికి మనం తోడవుతాం, కానీ లోకాన్ని జయించడానికి భగవంతుడే తోడవ్వాలి. ఏ భక్తుడు జీవితం తీసుకోండి, వాళ్ళ జీవితంలో ఉన్నతే తప్ప పతనం లేదండి ఎక్కడైనా. గుడికి వెళ్ళినటువంటి వాడు బాగుపడిన వాడే కనబడితే, కానీ గుడికి రోజు వెళ్ళి దండం పెట్టుకొచ్చిన చెడిపోయినా ఒక్కడిని చూపించండి. మీరు ఎక్కడైనా తిరగండి చెడిపోతారు, కానీ గుడికి వెళ్ళి ఏం పూజ చేయకపోయినా గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకొస్తే వాడు బాగుపడతాడు ఖచ్చితంగా. అది భగవంతుడి యొక్క సంపద అంత గొప్పది. దానివల్ల కీర్తి కూడా వస్తుంది అతను. అబ్బో ఆ అబ్బాయి అండి పలానా టైంలో ఈ గుళ్ళో ఉంటాడు, అక్కడ వెళ్ళి దండం పెట్టుకుంటాడు, ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు, అమ్మాయి అంత భక్తి ఉందా ఆయనకి. ఎందుకంటే భగవంతుడి యొక్క శక్తి అంత. భగవంతుడు మనకు తోడైతే మనం భాగ్యవంతులు అవుతాం, నిజమైన భాగ్యవంతులు అవుతాం. ఎక్కడ అడుగు పెడితే అక్కడ మేలు జరుగుతుంది. ఏ పని సంకల్పిస్తే ఆ పని నెరవేరుతుంది. అంత శక్తి మనకి భగవంతుడి యొక్క స్మరణ కలుగుతుంది. అందుకనే మనం ప్రశాంతంగా చేయాలి. గురువు గారు, హనుమంతుల వారి గురించి ఒక పాట మీ నోటి ద్వారా. సుందరకాండలో అమ్మవారిని మొట్టమొదటిసారి దర్శిస్తాడు హనుమంతుల వారు. లక్షలు కోట్ల కొద్ది స్త్రీమూర్తులందరినీ వెతికిన హనుమంతుల వారికి ఎవరిని చూసినా తల్లిని చూసిన భావన కలగలేదు. ఒకళ్ళకి మించిన అందగత్తలు ఒకళ్ళు ఉన్నారు లంకానగరంలో. ఈవిడ నా తల్లి కాదు కాదు, ఈవిడ కాదు, ఇలా వెతుక్కుంటూ వెళ్ళాడు. చిట్ట చివరికి అమ్మవారిని చూశాడు. అశోకవనంలో సింసుపా వృక్షం కింద కురుంగి కృషించిపోయిన తల్లిని చూశాడు. ఆ తల్లిని చూసేటప్పటికి హనుమంతుల వారు అనుకుంటారు, హనుమంతుల వారు అమ్మవారిని ఎప్పుడు చూడలేదు, కేవలం శ్రీరామచంద్రుడు యొక్క అర్ధాంగి ఎలా ఉంటుందో ఊహించుకుని వెళ్ళాడు. ఆ లక్షణాలతోటి కనపడే స్త్రీమూర్తి వరకు వెతికాడు. వెతికే సమయంలో అశోకవనంలో సింసుపా వృక్షం కింద చూసిన ఆ తల్లిని చూస్తే ఎండకి ఎండిపోయింది, వానకి తడిసిపోయింది, చలికి వణికిపోయింది, నిద్రాహారాలు లేక కృంగి కృషించి చుట్టూరా భయంకరమైన రాక్షసులు అమ్మవారిని వేధిస్తున్నారు. తెల్లవారుజాము సమయంలో చూసేటప్పటికీ ఆగర్భ శ్రీమంతురాలైనటువంటి సీతామాత లక్ష్మీదేవిక ఇన్ని కష్టాలని బోర్మని ఏడుస్తాడు ఆయన. అది హనుమంతుల వారి యొక్క గొప్పతనం. ఎంత గొప్పగా ఆ తల్లిని ఊహించుకున్నాడో అంత గొప్పగా ఆ తల్లి కనపడింది. ఆయన ఎంత బాధపడ్డాడంటే, పువ్వులు నిండిన పొలములందున నాగేటి చాలున జననమల్దిన జనక మహారాజు కూతురైన దశరథ నరపాలు కోడలైన సీతాలక్ష్మికి కాదు సమానము త్రైలోక్య రాజ్య లక్ష్మీ సహితము అంతటి మాతకా కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. పువ్వులు నిండిన పొలమునందున నాగేటి చాలున జనన మందిన ఆ తల్లిని చూసి ఒక్కసారి తట్టుకోలేక ఏడుస్తాడు హనుమంతుల వారు. సాక్షాత్ సీతామాత జగన్మాత మహాలక్ష్మి ఆవిడ యొక్క కరుణ ఎవడి మీద క్షణకాలం పడితే అఖండమైన భోగభాగ్యాలు అనుభవిస్తాడో అటువంటి లక్ష్మీ ప్రదాత అయిన తల్లికి ఇన్ని కష్టాలు. ఎండకి ఎండింది, వానకి తడిసింది, చలికి వణికింది, నిద్రాహార లేక కృంగి కృషించింది. పువ్వులు నిండిన పొలమునందున నాగేటి చాలున జనన మందున. జనక మహారాజు ఒక గొప్ప యాగభూమి నిర్మిస్తున్నాడు. బంగారపు నాగలతో దున్నుతుంటే ఆ నాగలి భూమిలో ఇరుక్కుపోతే గొయ్యి తీసి తవ్విస్తే బంగారపు పెట్టి, ఆ బంగారపు పెట్టిలో అల్లారు ముద్దుగా ఉన్న పసికందు సీతమ్మ. ఆవిడని తీసుకుని లక్ష్మీదేవి నా ఇంట్లో వెలిసిందని పిచ్చివాళ్ళగా పరుగులు తీశాడు. ఆవిడని ఎంత సుకుమారంగా పెంచుకున్నాడంటే, ఎండంటే తెలియకుండా పెంచుకున్నాడు, చలంటే తెలియకుండా, వర్షం అంటే తెలియదు, అంత సుకుమారంగా పెరిగినటువంటి ఆ తల్లి సామాన్యురాల. మళ్ళీ ఎవరు కోడలు ఆవిడ? దశరథ మహారాజు పెద్ద కోడలు, శ్రీరామచంద్రుడు ఒక అర్ధాంగి. సీతమ్మక ఇన్ని కష్టాలను బోరమని నిలుస్తాడు. తర్వాత ఎలా ఉన్నది? బంగారు మేని కాంతులు మెరయ మందస్మిత ముఖ పద్మము విరియా
హంసతూలికా తల్పమందున రాముని గూడి సుఖింపగతగిన పురుషోత్తముని పావన చరితుని శ్రీ రఘురాముని ప్రియ సతి అయిన అంతటి మాతకా కానికాలమని మారుతి వగ చేసి తను కనుగొని బంగారు మేని కాంతులు మెరియాం ఎంతో దగదగా మెరిసిపోయేటటువంటి చర్మ సౌందర్యంతో బంగారపు కాంతులతో మెరిసేటటువంటి ఆ సౌందర్యం ఎండకి ఎండిపోయింది, ఒడిలిపోయింది. బంగారపు పట్టుపాన్పులు ధరించవలసిన, అంటే బంగారపు వస్త్రాలు ధరించవలసిన, బంగారపు ఆభరణాలు ధరించవలసిన తల్లి మాసిపోయిన బట్టల్లో కనపడుతుంది. సంవత్సరం 10 నెలల నుంచి స్నానం లేదు. ఏ చెట్టు కింద కూర్చుందో అలాగే కూర్చుంది. తిండి లేదు, తిప్పలు లేవు, భయంకరమైన హింసలకు గురైంది. ఆ తర్వాత బంగారపు పట్టుపానుపుల మీద శయనించవలసిన ఆ తల్లి కఠినమైన నేల మీద కూర్చుందే. బంగారపు పాత్రల్లో భుజించవలసిన ఆ తల్లి తిండికి దూరం అయిపోయిందే అని ఆ తల్లిని చూసి బోరుని మనం ఏడుస్తున్నాడు. హనుమంతుల వారు తల్లిని గుర్తించడానికి కేవలం ఈ గుణకీర్తి వల్లే తల్లి ఈవిడే నా సీతామాత అని గుర్తించాడు, అంతే తప్ప వేరే. తర్వాత తల్లితో మాట్లాడేటప్పుడు హనుమంతుల వారు ఎవరో తల్లికి తెలియదు, కానీ ఎంత గొప్పగా పలకరించాడంటే తల్లితోటి, తల్లి అనే పదప్రయోగంతో పరిచయం ప్రారంభించుకున్నాడు. ఎంత గొప్పగా అన్నాడంటే, తల్లి తెల్పుము నీవు ఎవరావో దేవగంధర్వ కిల్నరాంగనవు కాంతులు మెరసే బంగారు మేన మలినాంబరమేళ దాల్చితివో ఓ కమలాక్షి నీ కనుదోయి నీలాలేలా నివుపితివో అని హనుమంతుడు సీతతో పలికే అల్జలి ఘటించి చంతన నిలిచే. ఎంత గొప్పగా పలకరిస్తాడంటే, అమ్మా తమరు చూస్తుంటే మామూలు స్త్రీమూర్తిలా లేరే, దేవగంధర్వ కిన్నరాంగనులే, ఎందుకమ్మా ఇలా మాసిపోయిన బట్టల్లో ఉన్నారు, ఎందుకమ్మా పద్మాల్ లాంటి చల్లని చూపులతో ఉండేటటువంటి తన కళ్ళన్నీ కూడా దుఃఖంతో నిండిపోయాయి, కష్టాలతో నిండిపోయాయి, ఎందుకమ్మా ఇలా ఎండకి ఎండిపోయారు, తర్వాత నిద్రాహారాలు మర్చిపోయారు, ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారని రావణాసుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో అని అడుగుతాడు. డైరెక్ట్గా మీరు సీతామాత అని అడగలేదు. రావణాసుడు అపహరించినటువంటి శ్రీరామచంద్రుడు ఒక అర్ధాంగి సీతామాత తమరేనా? ఏ సీత గురించి రామలక్ష్మణులు ఇద్దరు అడవుల్లో వెతుకుతున్నారో ఆ తల్లి తమరేనా అని అంత గొప్పగా ప్రశ్న వేస్తాడు. మాట్లాడటం అంటే కూడా ఎలాగో గుణ సంపన్న ఆయన హనుమంతుల వారి దాకా తెలుసు, వాగ్భూషణుడు అంటారు. అలాగా హనుమంతుల వారి గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఆయన అంత గొప్పగా ఉంటాడు ఆయన.